మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనకు తోడై ఉండి ఆయన కృప మన ఎడల వెల్లడిపరచి ఆయన కృప మనకు తోడుగా ఉంచి మరొక నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకై యేసయ్యకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ నూతన దినము కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనము. నా దేశములో అష్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగిపోవును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ దినాన మనందరితో వాగ్దానం చేస్తున్నాడండి. వాని కాడిని మన భుజముల మీద విరగగొట్టి మన మీదున్న ఆ అష్షూరు యొక్క భారాన్ని తొలగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఏ భారాలు మోస్తున్నామో, మన మెడల మీద మన భుజాల మీద ఏ కాడుందో దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. ఆ కాడిని విరగగొట్టేస్తానని, ఆ భారమును తీసివేస్తానని, నిన్ను స్వతంత్రునిగా చేసి సమస్త బంధకాల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదిస్తానని ఈ నూతన దినములో దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. అష్షూరు యొక్క బలమంతటిని, అష్షూరు రాజును సంహరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అష్షూరీయులు దేవునికి అపవిత్రమైన జనులు. వారు గర్వముతో ఉన్నవారు, మన దేవుణ్ణి తృణీకరించిన వారు. ఆ జనాంగమును దేవుడు తొలగించి ఆ కాడిని విరగగొట్టి ఆ భారమును మన మీద నుండి తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నారు. మనలో ఏ అష్షూరు ప్రభావం మనలో ఉందో, ఏ పాపం మనల్ని ఏళ్తుందో, దేవుని పట్ల ఏ వ్యతిరేకత మనలో ఉందో, ఏ దుష్టత్వము మనలో ఉందో, దేవుడు ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న వాటన్నిటినీ మన శక్తి చాలక వాటి నుండి దూరం అవ్వలేక దేవుని ఆశీర్వాదాన్ని పొందలేక సతమతమైపోతున్న నీతో నాతో దేవుడు చెప్తున్న మాట, నీ భుజముల మీద ఉన్న కాడిని నేను విరగగొడతాను, నీ భారమును నేను తొలగించి నిన్ను ఆశీర్వదిస్తాను. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది, పరము నుండి భూమికి వచ్చింది, మన మీద ఉన్న పాపపు భారమును తొలగించి మనలను స్వతంత్రుల్ని చేసి ఆశీర్వాదమునకు కారకులుగా చేయటానికి, నశించిపోతున్న మనలను వెదకి రక్షించటానికే యేసయ్య పరమును విడిచి భూలోకానికి వచ్చారు. ఆయన అంటారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కాడి, ఏ అష్షూరు కాడి నీ మీదుందో, ఏ వ్యతిరేకత నీ మీదుందో, ఏ దుష్టత్వం అనే కాడిని మోసుకుని తిరుగుతున్నావో, ఆ భారమును భరించలేక దేవుని ఆశీర్వాదానికి నోచుకోలేక ఎన్నాళ్ళు కష్టపడ్డావో, ఈ నూతన దినంలో దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రా, నేను నీ కాడిని విరగగొట్టి నీ భారమును తీసివేసి నీకు విశ్రాంతినిస్తాను. ఆశీర్వాదకరమైన దినములలో విశ్రాంతిలో నువ్వు ప్రవేశించేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను ఆశీర్వదించడానికే నేను నీ కొరకు వచ్చాను. నా ప్రియుడా, నా ప్రియురాలా, తప్పకుండా మీరు నా దగ్గరకు రండని దేవుడు పిలుస్తుండగా ఇంకా ఎన్నాళ్ళు ఆ దేవునికి దూరంగా ఉందాం? దేవుని చెంతకు చేరదాం. ఈ ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవుడు ఈ దినాన్న మనతోనే మాట్లాడుతున్నారు. మన మీద ఉన్న కాడిని, మన మీద ఉన్న బరువును ఆయన విరగగొట్టునుగాక. మనము స్వతంత్రులమై ఆశీర్వాదమును పొందుకొందుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి, దేవుడు మనల్ని ఆశీర్వదించి మనలను స్వతంత్రులుగా చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.